నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కరోనా కాలంలో పసుపుతో మేలంతో, బీసీజీ టీకాతో వృద్ధుల శ్వాస వ్యవస్థ పదిలం, కరోనా వస్తే చనిపోయే ప్రమాదం ఎవరికి ఎక్కువ, పక్షవాతం పెనుశాపం, ఇంకా హెల్త్ టిప్. కరోనా కాలంలో పసుపు వాడకం బాగా పెరిగింది. పసుపుకు వైరస్ ను అడ్డుకునే గుణం ఉందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. రోజు పాలల్లో చిటికెడు పసుపును కలుపుకుని తాగుతున్నారు. కషాయాల్లోనూ పసుపును తప్పనిసరిగా వాడుతున్నారు. వేడి నీటిలో పసుపును కలిపి ఆవిరి పడుతున్నారు. ఇక వంటింట్లోనూ పసుపు వాడకం కూడా బాగా పెరిగింది. అసలు పసుపుకు కరోనాకు సంబంధం ఉందా? పసుపు వాడకంతో కరోనా తగ్గిపోతుందా? వైరస్ నిర్వీర్యం అవుతుందా? ఆసక్తికరమైన ఈ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మొదలయ్యాక మన దగ్గర అల్లంతో పాటు పసుపు వాడకం కూడా బాగా పెరిగింది. గ్లాసుడు గోరువెచ్చటి పాలల్లో చిటికెడు పసుపును కలుపుకుని తాగడం, వేడి నీటిలో కొద్దిగా పసుపును కలిపి ముఖానికి ఆవిరి పట్టుకోవడం వల్ల వైరస్ నిర్వీర్యం అయిపోతుందని, కరోనా ఇన్ఫెక్షన్ తగ్గుతుందని మనలో చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఇక వంటల్లోనే కాదు, కషాయాల్లో సైతం పసుపును కాస్తంత ఎక్కువే కలుపుతున్నారు. నిజానికి పసుపుతో కరోనా తగ్గిపోతుందని ఎక్కడా చెప్పలేదు. కానీ పసుపులోని అనేక రసాయనాలు మన ఒంట్లో వ్యాధి నిరోధకతను పెంచేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. అంతేకాదు, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ కరోనా సంక్షోభ కాలంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. పసుపు మనం రోజు ఇంట్లో నిత్యం వాడుతూ ఉంటాము. అయితే ఈ పసుపులో ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నటువంటిది ప్రాచీన కాలం నుంచి చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో కూడా దానిలో చాలా మంచి మంచి పరిశోధనలు కూడా జరిగాయి అన్నమాట. ముఖ్యంగా పసుపుకి ఏంటంటే 3 దోషాలని, అంటే వాతం, పిత్తం, కఫం, ఈ 3 దోషాలని కూడా సమానంగా ఉంచేటువంటి గుణం ఉంది. ఎప్పుడైతే 3 దోషాలు చక్కగా బ్యాలెన్స్లో సమంగా ఉంటాయో శరీరం అప్పుడు ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. పసుపుకి ఉండేటువంటి ఇంకా కొన్ని గుణాలు ఏంటంటే ఇది జీర్ణ మండలాన్ని చక్కగా పనిచేసేలా చేస్తుంది. అలాగే కఫదోషాన్ని అదుపులో ఉంచడం, అంటే 3 దోషాలని తగ్గిస్తున్నప్పటికీ కూడా కఫదోషాన్ని అదుపులో ఉంచడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఎలర్జీలను తగ్గించడానికి అవనివ్వండి, గొంతు నొప్పి, దగ్గు ఇలాంటి సమస్యలన్నీ తగ్గడానికి కూడా మనకి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది లివర్కి కూడా ఒక మంచి టానిక్, జీర్ణమండలం బాగుండేలాగా చేస్తుంది. అలాగే ఎక్కడైనా అనవసరంగా రక్తస్రావం అవుతున్నట్టయితే కనుక ఆ రక్తస్రావాన్ని తగ్గించడానికి కూడా మనకి పసుపు ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. పసుపుకి క్యాన్సర్ని తగ్గించేటువంటి గుణం, క్యాన్సర్ని నిరోధించేటువంటి గుణం ఉందనేటువంటి కూడా మనకి ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి. అంటే ప్రాచీన కాలంలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనం రీసెంట్గా చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో వాటన్నింటినీ కూడా మళ్ళీ నిర్ధారించారు. అందులో క్యాన్సర్ పసుపు ప్రభావం అనేటువంటి దాని మీద చాలా ప్రయోగాలు జరిగాయి. అయితే ఇలాంటి గుణాలు దీనిలో ఎందుకున్నాయంటే పసుపుకి యాంటీ ఆక్సిడెంట్ లక్షణం, అంటే శరీరంలో ఉండేటువంటి హానికారక పదార్థాలను బయటకు పంపించేసే గుణం పసుపుకి చాలా బాగా ఉందన్నమాట. అయితే ఇన్ని మంచి గుణాలు అన్నీ ఉండడానికి ఈ పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం కారణం అనేది దాన్ని ఎక్స్ట్రాక్ట్ అది తీసి ఈ కుర్కుమిన్ అనేటువంటిది ఇందులో ఉండటం వల్ల ఈ లక్షణాలన్నీ, అంటే ఈ మంచి గుణాలన్నీ ఉన్నాయనేది కూడా మనకి ప్రయోగాత్మకంగా తెలియజేశారు అన్నమాట. పసుపుని ఏంటంటే పసుపు కొమ్ములుగా తీసుకుంటాం కదా, ఆ పసుపు కొమ్ములని అరగతీసి గంధంలాగా తీసుకుని ఆ గంధాన్ని వాడుకోవచ్చు. లేకపోతే పసుపుని చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసేసుకుని ఆ పొడినైనా మనం ఔషధంగా వాడుకోవచ్చు. అలాగే పసుపు కొమ్ముల్ని చిన్న ముక్కల్లాగా చేసేసి దాన్ని నీళ్ళలో వేసి మరిగించి ఒక కషాయంలాగా చేసుకుని ఆ కషాయాన్ని కూడా ఔషధంగా వాడుకోవచ్చు. అంటే పసుపు కొమ్ములతో చేసినటువంటి గంధం కానీ, పొడి కానీ, లేకపోతే కషాయం కానీ ఈ 3 రూపాల్లో కూడా మనం ఔషధంగా వాడుకోవచ్చు అనమాట. పసుపుని మనం యాంటీవైరల్గా, అంటే మన సంస్కృతిలో ఒక భాగంగా గుమ్మాలకు రాసుకోవడం, పసుపుని ముఖానికి రాసుకోవడం, పసుపుని కాళ్ళకి రాసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు చర్మ వ్యాధులు, ఫంగల్ సమస్యలు ఇలాంటివన్నీ నిరోధించడానికి కూడా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆధునిక వైద్యం బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పుడంటే మందు బిళ్లలు మింగుతున్నాం. కానీ ఒకప్పుడైతే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు పసుపును ఒక దివ్యౌషధంగా తీసుకునేవాళ్లు మన పెద్దలు. కాస్త జలుబు చేయగానే, పిల్లలు హాచ్మని తుమ్మగానే వేడి నీళ్లలోకి కాస్త పసుపు వేసి ఆవిరి పట్టేవాళ్లు. లేదా గ్లాసుడు పాలలోకి చిటికెడు పసుపును కలిపి తాగించేవాళ్లు. అంతే, జలుబు ఇట్టే మాయమైపోయేది. ఇక చర్మంపై కాస్త పుండు పడినా, కాలిన గాయాలైనా,
పదునైన వస్తువులు కోసుకుని రక్తం కారుతున్నా వెంటనే పసుపు అద్దేవాళ్లు. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నట్లు ఇవాళ మనకు అనేక పరిశోధనలు సైతం చెబుతున్నాయి. పసుపుకు గుండె జబ్బుల్ని సైతం నివారించే గుణం ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. కొంచెం దగ్గు సమస్య ఉందనుకోండి, ఏదైనా కొంచెం దగ్గు, గొంతులో ఫ్లెమ్ లాగా ఉన్నట్టయితే కనుక పసుపుని తీసుకుని ఒక అర చెంచాడు పసుపుని పొడి రూపంలో తీసుకుని దాన్ని ఒక తమలపాకులో అలా చుట్టేసినట్టుగా పెట్టేసి ఆ తమలపాకు పసుపు కలిపి నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నవిలి ఆ రసాన్ని తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కరోనా సమస్య అది ఉన్నప్పుడు ఎవరికైనా దగ్గు సమస్య అలా ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా మనం ఈ పసుపుని కొంచెం తమలపాకులో పెట్టుకుని నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నమిలి ఆ రసాన్ని తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ప్రివెంటివ్గా కానివ్వండి, లేకపోతే ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, కొంచెం జలుబు లక్షణాలు కనిపించినట్టయితే కనుక ఒక గిన్నెడు నీళ్లు బాగా మరిగించేసుకొని అందులో ఒక పెద్ద చెంచాడు పసుపు వేసి ఆ పసుపు నీళ్ళ ఆవిరి రెండు కలిసి అనమాట. అంటే పసుపు కలిపిన నీటి నుంచి వచ్చేటువంటి ఆవిరిని ముఖానికి ఆవిరిలాగా పట్టి పీల్చుకోవాలి. గొంతుతోటి ముక్కుతోటి లోపలికి పీల్చుకుంటున్నట్టయితే కనుక ఆ జలుబు తగ్గడానికి, తర్వాత ముక్కు లోపల ఉండేటువంటి పాసేజ్ అంతా క్లియర్ అవ్వడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే గొంతు నొప్పి సమస్య ఉన్నట్టయితే కనుక, అంటే ఈ ప్రాబ్లంలో అంటే కరోనా ప్రాబ్లంలో గొంతు నొప్పి అయినా కానీ విడిగా కానీ గొంతు నొప్పి ఉన్నట్టయితే పసుపు కొమ్మును తీసుకొని దాన్ని కొంచెం వేడి నీళ్ళతోటి గంధంలాగా అరగదీయాలి. ఆ అరగదీసిన గంధంలో కొంచెం పాలు, కొద్దిగా బెల్లం కలపాలన్నమాట. పసుపు గంధము, కొద్దిగా పాలు, కొంచెం బెల్లం కూడా కలిపితే ఒక పేస్ట్లా తయారవుతుంది. ఈ పేస్ట్ని గొంతు పైన పైపూతగా రాసుకున్నట్టయితే కనుక గొంతు నొప్పి తగ్గడానికి అది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే పసుపు అంటే గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పసుపు కొమ్ముల్ని నీళ్ళల్లో వేసి మరిగించి ఒక కషాయంలాగా కాచి ఆ నీళ్ళని గొంతులో వేసుకుని పుక్కిలించుకోవాలన్నమాట. పుక్కిలించుకుంటే కూడా గొంతు నొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమయంలో ఏంటంటే కొన్ని ఎలర్జీలు అవి కూడా ఉండొచ్చు. మామూలుగా కూడా దగ్గు, పొడి దగ్గులాగా రావడం, ఇరిటేట్ అవుతూ ఉండడం గొంతు అలాంటి ఉన్నట్టయితే కనుక దానికి ఏంటంటే పాలు, పసుపు రెండు కలిపినటువంటి మిశ్రమం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పాలని బాగా మరిగేలాగా కాచుకుని ఒక కప్పు పాలు తీసుకుని ఆ పాలల్లో ఒక చిన్న చెంచాడు పసుపు కలిపేసుకుని వెచ్చవెచ్చగా ఉన్నటువంటి ఆ పాలని కొంచెం కొంచెం గొంతుల్లో దిగేలాగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక అలర్జీ లాగా ఉండేటువంటి పొడి దగ్గు తగ్గడానికి కూడా ఈ పసుపు, పాలు కలిపినటువంటి మిశ్రమం చక్కగా ఉపయోగపడుతుంది. ఒంటి నిండా పసుపుతో నలుగు పెట్టుకుని ఆపై తీరిగ్గా స్నానం చేయడం మనకు సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యమూ ఉంది. పసుపులోని యాంటీసెప్టిక్ గుణాల మూలంగా మనకు గజ్జి, తామర, ఎగ్జిమా వంటి ఏవైనా చర్మవ్యాధులు ఉంటే అవి వెంటనే తగ్గుముఖం పడతాయి. ఇక పసుపుకు వేపాకు కలిపి వాడుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు వేడి చేసిన నీటిలో కాస్త తేయాకు, పసుపు వేసి బాగా మరిగించి ఆ ఆవిరిని పీలిస్తే ఆస్తమా, ఇస్నోఫీలియా వంటి జబ్బులు తగ్గుతాయి. ఇన్ని దివ్యగుణాలు కలిగిన పసుపును ప్రతినిత్యం మనం ఏదో ఒక రూపంలో వాడుకుంటూ ఉంటే మన ఆరోగ్యం కూడా దివ్యంగా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మెరుగైన వైద్యం అందించినా కొంతమంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడి దీర్ఘకాలిక జబ్బులతో సతమతమయ్యే వారికి కోవిడ్ వైరస్ ప్రమాదకరంగా పరిణమిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. కరోనా బారిన పడిన వాళ్లలో మరణ ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుందో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్, హైపర్టెన్షన్, గుండె జబ్బులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రం మేము తగినంత జాగ్రత్త తీసుకొని అర్లీగా ట్రీట్మెంట్ పాటించడం అన్నది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే, జ్వరం ఉండి ఆకలి లేనప్పుడు వాళ్ళకి అప్పుడు హై ఫ్యాట్ డైట్ ట్రై చేయకుండా, అంటే అప్పుడు నాన్ వెజ్ కానివ్వండి, అప్పుడు కోడిగుడ్డు కానివ్వండి, అప్పుడు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి కాకుండా సింపుల్ తేలిగ్గా అరిగే ఆహారం ఇవ్వటము, వాళ్ళ ఆకలిని బట్టి వాళ్ళ అరుగుదలని బట్టి ఆహారం ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఈ హై రిస్క్ గ్రూప్ వాళ్ళకి భయం వలన హార్ట్ రేట్స్ పెరిగి, క్యాటకోలమిన్ స్టామ్ పెరిగి, బీపీ పెరిగి, హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి పడటం, బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవటం, బాడీ రెస్పాండ్ అయ్యే విధానం మారటం మనం చాలా కామన్గా చూస్తున్నాం. జబ్బుకి ట్రీట్మెంటే లేదు అన్నది మాత్రం పూర్తిగా అబద్ధం. ఎందుకంటే జబ్బుకి రకరకాలైన ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నటువంటి మందులే కానివ్వండి, ఫావిపిరవిర్ కానివ్వండి, రెమెడెసివిర్ లాంటి మందులు కానివ్వండి,
అలానే ప్లాస్మా థెరపీస్ కానివ్వండి, లేకపోతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానివ్వండి, హై ఫ్లో ఆక్సిజన్స్ కానివ్వండి. సో దీనికి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉండటం వలన మోడరేట్ కోవిడ్తో అడ్మిట్ అయినటువంటి వాళ్ళు 70 నుంచి 80% మంది 3 నుంచి 5 రోజుల్లో కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతోంది. కరోనాకు ఖచ్చితమైన మందులు, టీకా అందుబాటులో లేని ప్రస్తుత తరుణంలో వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు అన్ని విధాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రత, భౌతిక దూరం, మాస్కులు వాడకం ప్రస్తుతానికి ఇవే మన ముందున్న అత్యుత్తమ నివారణ మార్గాలు. గుండెపోటులాగే మన మెదడులో కూడా స్ట్రోక్ వస్తుంది. దీన్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అని, వాడుకలో పక్షవాతం అని పిలుస్తాం. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మెదడులో ఏ భాగంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుందో ఆ భాగం విధులు నిర్వర్తించే శరీర అవయవాలు మన స్వాధీనం తప్పుతుంటాయి. పక్షవాతం గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతంలో ఏం జరుగుతుంది? సడన్గా కొన్ని క్షణాల్లో కాలు చెయ్యి వీక్ అయిపోవటం, లేదంటే కాలు లేదా చెయ్యి మాత్రమే వీక్ అవ్వటం, మూతి వంకర పోవటం, మాట నత్తిగా రావటం లాంటివి కొన్ని క్షణాల్లో జరిగినప్పుడు దాన్ని పక్షవాతంగా పిలుస్తాం. సో పక్షవాతం అనేది బ్రెయిన్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు రావచ్చు. ఇలా రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు నాడీ కణాలు చనిపోయి పక్షవాతంగా మనకి మేనిఫెస్ట్ అవుతుంది. కొన్నిసార్లు రక్తనాళాలు చిట్లి రక్తం బ్రెయిన్లో కొంత ప్రదేశంలో కారినప్పుడు ఆ పక్కనున్న నాడీ కణాలు ఒత్తుకుపోయి అవి చనిపోవచ్చు. అలాంటప్పుడు కూడా పక్షవాతం అనేది మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. పక్షవాతానికి కారణాలేంటి? ఈ పక్షవాతానికి సాధారణంగా 2 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైబుల్ అనగానే మనము వాటిని మాడిఫై చేసుకోలేము. అంటే సాధారణంగా వయసు, తర్వాత సెక్స్. వయసు అంటే అబోవ్ 55 ఇయర్స్ వాళ్ళల్లో పక్షవాతం రిస్క్ చాలా ఎక్కువగా ఉండిద్ది. అలాగే మేల్ సెక్స్లో పక్షవాతం రిస్క్ చాలా ఎక్కువగా ఉండిద్ది కంపేర్ టు ద ఫిమేల్స్. తర్వాత రేసు, ఎథనిసిటీ ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనగానే వీటిని మనం కంట్రోల్ చేసుకోగలం. వీటికి ఎగ్జాంపుల్స్ అన్కంట్రోల్డ్ షుగర్స్, లేదంటే అన్కంట్రోల్డ్ బీపీ, శరీరంలో కొవ్వు అధిక శాతంలో ఉండటం, తర్వాత హైపర్ హోమోసిస్టెమీమియా అనే ఒక కండిషన్. వీటన్నిటిలో మనకి నార్మల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇవి బ్లడ్ క్లాట్స్ తయారవడానికి కానీ, లేదంటే రక్తనాళాలు చిట్లడానికి కానీ కారణమయ్యి మనకు పక్షవాతానికి దారితీస్తాయి. పక్షవాతాన్ని ముందుగానే గుర్తించవచ్చా? ఈ పక్షవాతాన్ని మనం చాలా వరకు ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే పక్షవాతం రాకుండా నిరోధించగలం. వీటిని వార్నింగ్ సైన్స్ అంటారు. ఈ వార్నింగ్ సైన్ అంటే సాధారణంగా కొన్ని సెకండ్ల పాటు కాలు చెయ్యి వీక్ అయిపోవటం, తర్వాత దాని అంతటికదే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ స్థాయికి రావటం, కొన్ని సెకండ్ల పాటు మాట నత్తిగా రావటం, మూతి వంకర పోవటం, ఇలా కొన్ని సెకండ్ల పాటు జరిగి కొద్ది క్షణాల్లోనే నార్మల్ అయిపోతుంది. వీటిని ఇంగ్లీష్ పరిభాషలో ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటారు. వీటిని కనుక మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి సో దానికి కారణమైన కాజ్ని మనం కనుక్కోగలిగి దాన్ని మంచి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే సో పక్షవాతాన్ని ముందుగానే నివారించగలం. ఫాస్ట్ అంటే ఏంటి? పక్షవాతం విషయంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? బీ ఫాస్ట్, బీ అండ్ బ్యాలెన్స్ ఆర్ ఈక్విలిబ్రియం చేంజ్, అండ్ ఐసైట్ చేంజ్, ఈ ఫర్ ఐసైట్ చేంజ్, అండ్ ఎఫ్ ఫర్ ఫేస్ డీవియేషన్ అంటే మూతి వంకర పోవటం, ఏ ఫర్ ఆర్మ్ వీక్నెస్, ఏదర్ చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ రావటం, ఎస్ ఫర్ స్పీచ్ డిస్టర్బెన్స్, మాట నత్తిగా రావటం లేదంటే మాట్లాడకపోవటం, టీ ఫర్ టైమ్. అండ్ వెన్ యూ నోటీస్ దీస్ సిమ్టమ్స్, బీ ఫాస్ట్, బ్యాలెన్స్ చేంజ్ కానీ, ఐసైట్ చేంజ్ కానీ, మూతి వంకర పోవటం కానీ, కాలు చేయి వీక్గా ఉండటం కానీ, మాట నత్తి రావటం కానీ ఇవి నోటీస్ చేసినప్పుడు, సడన్గా కొన్ని క్షణాల్లో ఈ తేడాలు రావటం నోటీస్ చేసినప్పుడు, దెన్ ఇట్ ఈస్ టైమ్ టు కాల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. పక్షవాతం వచ్చిన తొలి గంటలు ఎందుకు కీలకం? బ్రెయిన్ క్లాట్ వచ్చినప్పుడు, రక్తనాళాల్లో రక్తం క్లాట్ అయినప్పుడు ప్రతి ఒక్క నిమిషానికి 19 లక్షల న్యూరాన్స్ బ్రెయిన్లో చనిపోతూ ఉంటాయి. సో ఈ
ఎంత లేట్ అయిన కొద్దీ అన్ని లక్షల న్యూరాన్స్ బ్రెయిన్ లాస్ అవుతూ ఉండిద్ది. సో ఇనీషియల్గా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి బీ ఫాస్ట్ ద్వారా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. సో మనము గోల్డెన్ పీరియడ్ వితిన్ 4.5 అవర్స్ లోపల కనుక మనం పేషెంట్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకురాగలిగితే థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలం. చేతికి క్యాన్లా పెట్టి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే బ్రెయిన్ క్లాటు కంప్లీట్గా కరిగిపోయి ఈ చనిపోయే న్యూరాన్ని మనం కొంతవరకు తగ్గించగలము. అలాగే న్యూరాన్స్ ఏవైతే కొన్ని క్షణాల్లో చనిపోగలవో వాటిని మనం ఆపగలం. దీని ద్వారా పక్షవాతం యొక్క ఎఫెక్ట్ని బాడీ మీద తగ్గించగలం. ఇప్పుడు ఉన్న మనకి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల ఈవెన్ 6 to 24 అవర్స్ మధ్య పేషెంట్ వచ్చినప్పుడు కూడా మనము థ్రాంబెక్టమీ డివైసెస్ ద్వారా థ్రాంబెక్టమీ చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? ఈ పక్షవాతం గురైన వ్యక్తికి ఇనీషియల్గా ట్రీట్మెంట్ బ్రెయిన్లో క్లాట్ ఉందా లేదంటే రక్తం గారిందా చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. బ్రెయిన్లో క్లాట్ ఉంటే కనుక యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ ఎకోస్ప్రిన్ అని, తర్వాత లిపిడ్ లోయరింగ్ ఏజెంట్స్ స్టాటిన్స్ అని, తర్వాత అదర్ సపోర్టివ్ మెడికేషన్ ఇనీషియల్గా పెడతాము. ఇన్ కేస్ సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్కంట్రోల్డ్ షుగర్స్ని కంట్రోల్ చేయటం, హై బీపీని కంట్రోల్ చేయటం, తర్వాత వేరే మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా మనము పక్షవాతంని యొక్క ఎఫెక్ట్ని తగ్గించగలం. పక్షవాతానికి రీహాబిలిటేషన్ ఎలా ఉంటుంది? పక్షవాతం బాడీ మీద ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ ఫంక్షనల్ ఎబిలిటీ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే కాలు చెయ్యి సరిగ్గా పనిచేయనప్పుడు లేదంటే మాట సరిగ్గా రానప్పుడు తను సోషల్గా ఫంక్షనల్గా మూవ్ అవ్వటానికి మనము సాధ్యమైనంత వరకు తను పూర్వపు స్థితిని కోలుకోవడానికి చేసే ప్రయత్నమే రీహాబిలిటేషన్. ఈ రీహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉండేది. పక్షవాతం వచ్చిన మనిషిలో పక్షవాతం వల్ల మెయిన్ ఎఫెక్ట్ దేని మీద పడిందో దాన్ని నిర్ధారణ చేసుకుని దానికి తగ్గ రీహాబిలిటేషన్, అంటే ఐసైట్ తగ్గినప్పుడు దానికి సంబంధించిన కొన్ని రీహాబిలిటేషన్స్, వీక్నెస్ చేతికి కాలికి ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, అట్లాగే స్పీచ్ థెరపీస్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ థెరపీస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని ఇవ్వటం ద్వారా మనం పేషెంట్ని సోషల్గా, ఎకనామికల్గా, వొకేషనల్గా తను అంతకు ముందులాగా సాధారణ స్థాయికి తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? ఈ పక్షవాతం నివారణ అనేది తప్పకుండా మన చేతుల్లోనే ఉంటుంది. సో దీంట్లో ఈ నివారణ ప్రివెన్షన్ అనేది వేరే స్టేజ్లో ఉంటుంది. ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే దీంట్లో పక్షవాతంకి దారి తీసే రిస్క్ ఫ్యాక్టర్స్ని డెవలప్ కాకుండానే మనం చిన్నప్పటి నుంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, చాలా మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటం, మంచి ఫుడ్స్ తీసుకోవటం ద్వారా ఈ ప్రైమార్డియల్ ప్రివెన్షన్, బీపీ షుగర్ అనేవి డెవలప్ కాకుండానే చూసుకోవటం ద్వారా పక్షవాతాన్ని కొంతవరకు నివారించగలం. అలాగే ప్రైమరీ ప్రివెన్షన్, వన్స్ మీకు బీపీ షుగర్ అటాక్ అయిపోయిన తర్వాత దీని నుంచి పక్షవాతం రాకుండా చేయాలి అంటే కనుక బీపీని కంట్రోల్ చేసుకోవటం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా కూడా మనం పక్షవాతం నివారించగలం. నెక్స్ట్ సెకండరీ ప్రివెన్షన్, పక్షవాతం వచ్చిన తర్వాత కూడా మరలా ఇంకోసారి పక్షవాతం రాకుండా ఈ డాక్టర్ గారు అడ్వైజ్ చేసిన మందులు రెగ్యులర్గా క్రమం తప్పకుండా వాడటం ద్వారా కూడా మనము మరోసారి పక్షవాతం రాకుండా కంట్రోల్ చేయగలం. బీపీ బాగా పెరిగిపోవటం, ఊపిరి సరిగా తీసుకోలేకపోవటం, వాంతి అవుతున్నట్లుగా ఉండటం, ఇవన్నీ పక్షవాతం రావటానికి ముందు కనిపించే సంకేతాలు. వీటిని సకాలంలో గుర్తించి సకాలంలో తగిన వైద్య సాయం పొందటం ద్వారా పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టంతా ఉబ్బరించి వేదనగా ఉన్నప్పుడు 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని 1 గ్లాసు పల్చటి మజ్జిగలో కలుపుకొని తాగండి. పొట్ట ఉబ్బరం త్వరగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.